ఈరోజు వీడియోలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడకుండా ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెయ్యి కోసం ఒక బౌల్ తీసుకొని నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న పెరుగు మీది మీగడని ఈ బౌల్లో వేసుకొని ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి. ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఈ ప్రాసెస్ చేసేసుకోండి. ఆ కూల్నెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి వెన్న ముద్ద అనేది తొందరగా పైకి తేలుతుంది. ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉంటే వెన్న అనేది పైకి తేలుతుంది. చూడండి, అలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా వచ్చిన వెన్న ఎంత సాఫ్టీగా ఉందో. ఇలా వచ్చిన వెన్న పూసని వాటర్ వేసి వాష్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో మంచిగా నెయ్యిని కాగనివ్వండి. ఈ నెయ్యి చాలా హెల్త్కి మంచిదండి. అందులో ఇది ఆవు నెయ్యి, ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మనం రెగ్యులర్ లైఫ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి తినడం వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే చిన్నపిల్లలకు పెడితే వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా నెయ్యి వచ్చాక ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.